నా ఫైల్ స్టాప్. ఓ గాడ్, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. నా సర్టిఫికేట్స్ అండ్ ఫైల్ బస్సులో వెళ్ళిపోతుంది. ఛే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగో ఇంటర్వ్యూ చేసే మేనేజర్ డాడీ ఫ్రెండ్ అనే కదా అన్నారు. ఏదోలా మేనేజ్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్దాం. సెటప్ అంతా బాగా ఉంది. మేడం కూడా బాగానే ఉంది. శాంతి, ప్లీజ్ కమ్ ఇన్ టు మై ఛాంబర్. ఓకే సార్. మే కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. శాంతి, ఇంటర్వ్యూ రావాల్సిన నలుగురు వచ్చారా? లేదు సార్, ముగ్గురే వచ్చారు. ముగ్గురే వచ్చారా? సరే, 1 by 1 రమ్మని చెప్పు. ఓకే సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ కాబోతుంది, సో ప్లీజ్ రెడీగా ఉండండి. అమ్మయ్యా, ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ కాలేదు. జనార్దన్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. కుర్రోడు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. మీకు కమిన్ సార్. హాయ్, నా పేరు ప్రవీణ్. లిస్ట్లో నా నెంబర్ ఎంతో చూసి చెప్తారా? లిస్ట్లో పేరే కదా అడిగాను. లిప్లోకి అడిగినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటో. చెమటలు పెట్టినట్టున్నాయి. సిద్ధు గారు, మీరు లోపలికి వెళ్ళండి. మీకు కమిన్ సార్. బాస్, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? క్వశ్చన్స్ ఈజీగానే అడిగారా? అర్థమైంది బాస్. నువ్వు సింగం సినిమాకి ప్రిపేర్ చేస్తే లోపల నీకు సింగం 1, 2, 3 చూపించినట్టున్నారు. అబ్బో, సీరియస్సే. ఫస్ట్ నైట్ జరిగిన తెల్లారి పడగదిలో చూస్తున్న పెళ్లి కొడుకులా మంచి రిలాక్స్డ్గా వస్తున్నావు అంటే నిన్ను అడగక్కర్లేదు బాస్. లోపల ఇంటర్వ్యూ గుమ్మేసి ఉంటావు. విజయ్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. మే కమిన్ సార్. ఎంత మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోరండి. తీసి ఆఫీస్లో కీప్ సేరెన్స్ బోర్డుగానే ఏమైనా పెట్టారా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ టూ మచ్ రా. ఒకవేళ ఈ కంపెనీలో కానీ నాకు జాబ్ వస్తే నా ఫస్ట్ టార్గెట్ నువ్వే రోయ్. ఓహ్, రెడీగా ఉండాలి. టైం కూడా అయిపోయింది. ఏంటి నేను ఇంకా పిలవట్లేదు? నెక్స్ట్ నా నెంబరేగా. మేనేజర్ వస్తాడేంటి? హాయ్ గైస్, మనకు బ్యాడ్ న్యూస్. మీతో పాటు ఇంటర్వ్యూకి రావాల్సిన ప్రవీణ్ అనే అబ్బాయి నేనే సార్. గంట క్రితమే యాక్సిడెంట్లో చనిపోయాడని నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. యాక్సిడెంట్? తన ఆత్మశాంతి కోసం మన అందరం ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం. సార్, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా మనుషుల్లో మార్పు రావట్లేదు. ఏం చేస్తాం? యాక్సిడెంట్ అయిన వ్యక్తి వివరాలు చెప్పండి సార్. పేరు ప్రవీణ్, వయసు 22 సంవత్సరాలు. రన్నింగ్లో ఉన్న బస్ దిగుతూ బ్యాక్ టైర్కి దొరికేశాడు. స్పాట్లోనే చనిపోయాడు. బాడీని పంపించేస్తాం.